Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారనుకున్నాను. సో మరొక వీడియోలో అందరికీ వెల్కమ్. సో ప్రజెంట్ వీడియోలో వచ్చేసి జీడిఎస్ సర్కిల్ వైజ్, అదేవిధంగా స్టేట్ వైజ్గా, ఆ స్టేట్కి డివిజన్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది రిలీజ్ అయిపోయింది. సో జస్ట్ రీసెంట్గానే రిలీజ్ అయింది అది వచ్చేసి. సో మార్నింగ్ నుంచి చాలామంది చాలా విధాలుగా చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. సో ఇంకా సర్కిల్ వైజ్ ఎప్పుడు వస్తుంది చాలామంది కామెంట్ చేశారు గత వీడియోలోకి వచ్చేసి. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి సర్కిల్ వైజ్ పోస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఏ స్టేట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా మనం తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ఏ స్టేట్కి అప్లై చేస్తే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంది, సో ఏ స్టేట్కి చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, ఆ స్టేట్కి అప్లై చేయాలా వద్దా, ఇలాంటి చాలా డౌట్స్ ఇప్పుడు చాలామందికి రైజ్ అవుతూ ఉంటుంది. సో మీరు తొందరపాటుతో అప్లికేషన్ అనేది తొందరగా చేసుకోకండి. వేచి చూసి జాగ్రత్తగా వేకెన్సీస్ ఎక్కడెక్కడ మీ కేటగిరీ ఎక్కడ ఎక్కువ ఉన్నాయని జాగ్రత్తగా చూసుకుని అప్లై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు సో తొందరపాటుతో అప్లికేషన్ చేసుకోకండి, ఎందుకంటే మళ్ళీ కరెక్షన్ ఉందానితో పాటు తొందరపడకండి. నిదానంగా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ చేసించే బాధ్యత నాది. నేను తొందరలోనే వీడియో పెడతా అది వచ్చేసి. సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అదేవిధంగా పాత రిజిస్ట్రేషన్ నెంబర్తో ఎలా అప్లికేషన్ చేయాలని ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో సర్కిల్ వైజ్ వేకెన్సీస్ అనేది తెలుసుకుందాం. సో ఇంకా వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కానీ ఎవరికి యూజ్ఫుల్ అనిపిస్తుందో ఫ్రెండ్స్కి వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ప్రజెంట్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, సో ఈ సర్కిల్ వైజ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీని టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 44,228 పోస్ట్ అనేది రావడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి టోటల్ పోస్ట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మార్నింగ్ వచ్చేసి అప్డేట్ అయింది టోటల్ పోస్ట్ వచ్చేసి. సో బట్ ఈ సర్కిల్ వైజ్ వేకెన్సీస్ వచ్చేసి జస్ట్ ప్రజెంట్ వచ్చేసి రిలీజ్ అయింది అది. సో మీకు ఏ సర్కిల్కి ఎంత వేకెన్సీ ఉందని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను ఇప్పుడు వీడియోలో. సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు టోటల్ పోస్ట్ వచ్చేసి కనబడుతుంది అనుకుంటా. సో ఇప్పుడు మనం తెలుగు వాళ్ళకు యూజ్ అయ్యే స్టేట్స్ మాత్రమే చెప్తాను నేను. సో దాన్ని చూసుకోండి మీరు క్లారిటీగా. సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చూస్తే ఫ్రెండ్స్, సో ఆంధ్రప్రదేశ్లో టోటల్ చెప్తాను ఫస్ట్. టోటల్ వచ్చేసి 1300 ప్లేస్ ఉంది, చూసుకోవచ్చు మీరు ఇక్కడ 1300 ప్లేస్ ఉంది. యూఆర్కి వచ్చేసి 656, ఓబీసీకి 200, ఎస్సీకి 177, ఎస్టీకి 88, ఈడబ్ల్యూఎస్కి 194, పీడబ్ల్యూఏ వీళ్ళకు కొంచెం తక్కువ ఉన్నాయి పోస్ట్, చూసుకోండి మీరు ఇది వచ్చేసి, ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మొత్తం 1300 ప్లేస్ వేకెన్సీస్ ఉంది. సో ఎక్కువ కేటగిరీ ఏ కేటగిరీ ఉందంటే ఓబీసీ వాళ్ళకు ఎక్కువ పోస్ట్ ఉండడం జరిగింది, చూసుకోండి మీరు అది వచ్చేసి, ఓకేనా? నెక్స్ట్ మనం అస్సాంలో అప్లై చేయలేం. తర్వాత వచ్చేసి అస్సాంలో ఇక్కడ ఒక 1 పార్ట్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. 5th one దగ్గర చూసుకోవచ్చు మీరు. 5th one దగ్గర వచ్చేసి వేకెన్సీస్ కూడా అంత ఏం ఎక్కువ లేవు, 2 ఉన్నాయి. సో అది స్కిప్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి బీహార్ చూస్తే, సో బీహార్ కూడా లోకల్ లాంగ్వేజ్ హిందీ. సో బీహార్లో టోటల్ చూస్తే మాత్రం 2500 ప్లస్ అయింది, 2000 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి బీహార్లో కొంచెం చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి చూసుకోండి ఫ్రెండ్స్, మీ కేటగిరీ ఇక్కడ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయని దాన్ని చూసుకుని అప్లికేషన్ చేయండి మీరు. సో యూఆర్కి వచ్చేసి 1067 ఉంది, తర్వాత ఓబీసీకి 725 ఉంది, ఎస్సీకి 370 ఉంది, తర్వాత ఎస్టీకి 117 ఉంది, తర్వాత ఈడబ్ల్యూఎస్కి 220 ఉంది, తర్వాత ఈ పీడబ్ల్యూ వాళ్ళకు కొంచెం తక్కువ ఉంది, చూసుకోండి అది, ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ ఛత్తీస్గఢ్ చూస్తే తెలంగాణ వాళ్ళు చాలామంది వెళ్ళే స్టేట్ ఇదే ఫ్రెండ్స్. సో ఛత్తీస్గఢ్లో టోటల్ వచ్చేసి 1300 ప్లస్ ఉంది, చూసుకోండి మీరు 1300 ప్లస్ ఉంది అది. సో యూఆర్కి వచ్చేసి 560 ప్లస్ ఉంది, ఓబీసీకి 50 ప్లస్ ఉంది, ఎస్సీకి 160 ఎగ్జాక్ట్లీగా ఉంది, ఎస్టీ వాళ్ళకు చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. కొన్ని స్టేట్స్తో కంపేర్ చేస్తే 371 ఉంది, తర్వాత ఈడబ్ల్యూఎస్కి 140 ఉంది, తర్వాత పీడబ్ల్యూ వాళ్ళకు కొంచెం బిలో 50 నడుస్తుంది అన్నిటికీ. సో అదేవిధంగా నెక్స్ట్ ఢిల్లీ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది, ఢిల్లీ కూడా హిందీ లోకల్ లాంగ్వేజ్ కాబట్టి. సో ఢిల్లీలో చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, పోస్ట్ 22 ఉంది, చూసుకోండి మీరు అదొకటి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గుజరాత్కి అప్లై చేయలేం. తర్వాత హర్యానా చూస్తే మాత్రం హర్యానాలో హిందీ లాంగ్వేజ్. సో హర్యానాలో మొత్తం చూస్తే టోటల్ పోస్ట్ వచ్చేసి 240 ఉంది, 240 ప్లస్. సో చూసుకోండి మీరు అప్లై చేయాలనుకుంటే చూసుకోండి, ఇలాంటి స్టేట్స్ని కూడా స్కిప్ చేయకండి, ఓకేనా? మీరు చూసుకొని జాగ్రత్తగా అప్లికేషన్ చేయండి. సో యూఆర్కి వచ్చేసి హర్యానాలో 100 ఉన్నాయి,
తర్వాత ఓబీసీకి 60 ఉంది, ఎస్టీకి 1 ఉంది, ఎస్సీకి 43 ఉంది. చూసుకోండి మీరు పోస్టులు హర్యానాకి. తర్వాత హిమాచల్ ప్రదేశ్ చూస్తే హిమాచల్ ప్రదేశ్లో టోటల్ వచ్చేసి 700 ఉంది. సో దీంట్లో వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో యూఆర్కి 291, ఓబీసీకి 246, ఎస్సీకి 155, ఎస్టీకి 36, ఈడబ్ల్యూఎస్కి 78 ఉంది. మిగతా పీడబ్ల్యూకి కొంచెం తక్కువ ఉన్నాయి పోస్టులు అక్కడ. జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలని కూడా చూసుకోండి. జమ్మూ కాశ్మీర్లో 400+ ఉంది. సో ఇంకా నెక్స్ట్ కర్ణాటకలో వెళ్ళలేం, కేరళలో వెళ్ళలేం. మధ్యప్రదేశ్ చూసుకోండి ఫ్రెండ్స్, 16th వన్. మధ్యప్రదేశ్లోనే చాలా వేకెన్సీస్ అని రావడం జరిగింది. చూసుకోండి మీరు మధ్యప్రదేశ్లో టోటల్ వేకెన్సీస్ చూస్తే మాత్రం 4000+ వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 4000+ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి యూఆర్కి వచ్చేసి 1600+ ఉంది. తర్వాత ఓబీసీకి 400+ ఉంది. ఎస్సీకి 190 600+ ఉంది. తర్వాత వచ్చేసి ఎస్టీకి చూస్తే మాత్రం ఇక్కడ 700 ఉంది ఫ్రెండ్స్. చూసుకోండి మీరు ఎస్టీకి, ఓకేనా, జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయండి మీరు. తర్వాత ఈడబ్ల్యూఎస్కి 437 ఉంది. తర్వాత వాళ్ళకు ఇక్కడ పీడబ్ల్యూ వాళ్ళకు ఇక్కడ ఎక్కువ ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు పీడబ్ల్యూ వాళ్ళకు, ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ మహారాష్ట్రకి అప్లై చేయలేం. తర్వాత నార్త్ ఈస్ట్లో ఫ్రెండ్స్ చాలామంది వెయిట్ చేసింది ఏంటంటే, సో ఇలా నార్త్ ఈస్ట్లో పెట్టడానికి కానీ చాలామంది ఆశలు పెట్టుకున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు నార్త్ ఈస్ట్లో ఈసారి అంత వేకెన్సీస్ అని రాలేదు. ఈ 6 ఉండడం జరిగింది ఇక్కడ నార్త్ ఈస్ట్లో. సో ఫస్ట్ దగ్గర అప్లికేషన్ చేసుకోలేము మనం. సో సెకండ్ నార్త్ ఈస్ట్ పార్ట్లో చూసుకుంటే టోటల్ నార్త్ ఈస్ట్లో, సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు నార్త్ ఈస్ట్లో. సో ఫస్ట్ పార్ట్ ఇక్కడ ఇంగ్లీష్, హిందీ, లోకల్ లాంగ్వేజ్ ఉంది. అక్కడ 160 ఉంది. యూఆర్కి ఓబీసీ వాళ్ళకు 20 ఉంది, ఎస్సీకి 3 ఉంది, ఎస్టీకి 116 ఉంది ఫ్రెండ్స్. చూసుకోండి ఇక్కడ మీరు, ఓకేనా. సో టోటల్ వచ్చేసి 300+ ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1100 ఉంది. తర్వాత మళ్ళీ 300 ఉంది, మళ్ళీ 48 ఉంది. తర్వాత 182 దగ్గర అప్లికేషన్ చేసుకోవాలి. ఈ 4 కాబట్టి మొత్తం కంపేర్ చేస్తే జస్ట్ ఒక 1800+ అవుతుంది. వేకెన్సీస్ వచ్చేసి చాలా తక్కువ ఉన్నాయి నార్త్ ఈస్ట్లో. చూసుకొని అప్లికేషన్ చేసుకోండి, ఓకేనా. సో ఇంకా నార్త్ ఈస్ట్లో ఒకటి మైనస్ పాయింట్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో అప్లికేషన్ చేయకండి ఫ్రెండ్స్ మీరు, ఓకేనా. అరుణాచల్ ప్రదేశ్లో సంథింగ్ లోకల్ లాంగ్వేజ్ ఇష్యూ నడుస్తుంది అక్కడ, ఓకేనా. సో అరుణాచల్ ప్రదేశ్ మొత్తం ఇక్కడ నార్త్ ఈస్ట్లో చూస్తే ఎస్టీ వాళ్ళకు కొంచెం ఎక్కువ ఉండడం ఉంది. ఇక్కడ చూసుకోండి మీరు, చూసుకొని అప్లికేషన్ చేయండి, ఓకేనా, ఏ కేటగిరీ అయిన వాళ్ళు కూడా. సరే నెక్స్ట్ వచ్చేసి పంజాబ్లో కూడా, ఇక్కడ పంజాబ్లో ఇంగ్లీష్ ఆల్మోస్ట్ అన్ని దగ్గర ఇంగ్లీష్ ఉంది. ఒకటే పంజాబ్ దగ్గర లేదు. సో పంజాబ్లో కూడా ఇక్కడ 2100 కొంచెం ఒక 2500+ నడుస్తుంది. బట్ పంజాబ్లో ఏ కేటగిరీ ఎక్కువ ఉందంటే చెప్పొచ్చు అంటే ఇక్కడ ఎస్టీకి 500 ఉంది ఇక్కడ ఒక దగ్గర. సో ఎస్సీకి కూడా కొంచెం ఎక్కువనే ఉంది పంజాబ్లో, అది చూసుకోండి, ఓకేనా. సో ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేస్తే సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాజస్థాన్ చూస్తే రాజస్థాన్ అప్లై చేసుకోవచ్చు. రాజస్థాన్లో టోటల్ వచ్చేసి 2700+ ఉంది. సో ఫస్ట్ యూఆర్కి 1200, తర్వాత ఓబీసీకి 290 అంటే అరౌండ్ 300 ఉంది. తర్వాత ఎస్సీకి 400, తర్వాత ఎస్టీకి 360+ ఉంది. ఈడబ్ల్యూఎస్కి 300 ఉంది. తర్వాత పీడబ్ల్యూకి కొంచెం వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ తమిళనాడుకి అప్లై చేయలేం. ఉత్తరప్రదేశ్ చూస్తే ఫ్రెండ్స్, సో ఉత్తరప్రదేశ్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో వచ్చేసి టోటల్ 4500+ ఉంది, 4000+ ఉంది. చూసుకోండి మీరు ఒక జాగ్రత్తగా. సో ఇందులో వచ్చేసి 2000 యూఆర్కి ఉండడం జరిగింది, 1100 ఏమో ఓబీసీకి ఉండడం జరిగింది, 857 ఏమో ఎస్సీకి, 59 ఏమో ఎస్టీకి ఉండడం జరిగింది, 353 ఏమో ఈడబ్ల్యూఎస్ ఉండడం జరిగింది. తర్వాత కొన్ని పోస్టులు అనేది పీడబ్ల్యూకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో కూడా చూసుకుంటే ఉత్తరాఖండ్లో మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 1200. ఉత్తరాఖండ్లో కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి, 200. సో యూఆర్కి 663, తర్వాత ఓబీసీకి 165, తర్వాత ఎస్సీకి 200, ఎస్టీకి 48 ఉండడం జరిగింది. తర్వాత ఈడబ్ల్యూఎస్కి 119 ఉంది, అది చూసుకోండి మీరు. నెక్స్ట్ వెస్ట్ బెంగాలీ ఇక్కడ అప్లై చేయలేం. బెంగాలీ నేపాల్లో అప్లికేషన్ చేసుకోలేం. ఇక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఉంది ఇక్కడ లోకల్ లాంగ్వేజ్. ఇక్కడ వేకెన్సీస్ కూడా 21 ఉండడం జరిగింది. సో అది స్కిప్ చేసేయండి. మీరు వచ్చేసి 35 ఉండడం జరిగింది, అది స్కిప్ చేసేయండి. సో ఇంకో దగ్గర చూస్తే ఇక్కడ కూడా వేకెన్సీస్ వెస్ట్ బెంగాల్ అంతా వేకెన్సీస్ ఏం లేవు ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. 100 కూడా క్రాస్ అవ్వలేదు. సో ఇంకా లాస్ట్ వచ్చేసి తెలంగాణ ఫ్రెండ్స్. సో తెలంగాణలో చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. సో 10/10 ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. బట్ ఇక్కడ వేకెన్సీస్ అనేది 1000 కూడా లేదు, జస్ట్ 981 అనేది వేకెన్సీస్ ఉండడం జరిగింది తెలంగాణలో, 981. సో ఇది చాలా కష్టం ఫ్రెండ్స్ ఇక్కడ సెలెక్షన్ అవ్వాలంటే.
చాలామంది 10/10 ఉన్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా అంటే చాలా కష్టమైపోతుంది. సో యూఆర్కి వచ్చేసి 454, తర్వాత ఓబీసీకి 210, తర్వాత ఎస్సీకి 145, ఎస్టీకి అయితే 54 ఉండడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి 97, తర్వాత పీడబ్ల్యూడికి ఇవి వచ్చి ఫ్రెండ్స్ స్టేట్ ఏ స్టేట్స్కి ఏ కేటగిరీ ఎన్ని వేకెన్సీస్ ఉండడం జరిగింది దాని గురించి. ఓకేనా? సో మీకు అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో మీరు మళ్ళీ చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ని జాయిన్ అయిపోండి, అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, అక్కడ పిన్ చేసేస్తాను. ఓకేనా? సో ఇక్కడ మొత్తం వేకెన్సీస్లో ఏ కేటగిరీ ఎక్కువ ఉందని చూస్తే మాత్రం టోటల్ వచ్చేసి 44,000 ప్లస్ ఉంది కదా. సో అందులో యూఆర్ వచ్చేసి 19,000 ప్లస్ ఉంది. తర్వాత యూఆర్ తర్వాత ఓబీసీకి 8,000 ప్లస్ ఉంది. తర్వాత ఎస్సీకి వచ్చేసి 5,000 ఉంది. ఎస్టీకి వచ్చేసి 4,000 ఉంది. తర్వాత ఈడబ్ల్యూఎస్కి 4,000 ఉంది. తర్వాత ఇవన్నీ పీడబ్ల్యూడికి. సో చూసుకోండి మీరు ఏ కేటగిరీ ఎన్ని ఉన్నాయనేది సర్కిల్ వైజ్గా చూసుకోండి, తర్వాత కేటగిరీ వైజ్గా చూసుకోండి. మీరు అన్నీ చూసుకొని జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ సర్కిల్ వైజ్గా రిలీజ్ అవ్వడం. సో మీరు తొందరపాటుతో చూసుకొని ఎక్కడ పడితే అక్కడ అప్లికేషన్ చేసుకోండి. సార్ నేను ఫస్ట్ అప్లికేషన్ చేశాను, నేను సెలెక్షన్ అయిపోతాను అలా అనుకోకండి. అప్లికేషన్ ఎప్పుడు చేసినా అందరికీ పర్సెంటేజ్ మీదనే రిజల్ట్ అయితే ఇస్తారు. సో తొందరపాటుతో చూసుకోకండి, దీన్ని క్లారిటీగా చూసుకోండి. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూడండి. ఓకేనా? అన్నీ అర్థం చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అనేది చేయండి. సో అప్లికేషన్ వీడియోలో కూడా త్వరలో మేబీ రేపటి వరకు రిలీజ్ చేస్తాం. నేను చేసి జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అప్లికేషన్ ఎలా చేయాలి, ఎలాంటి మిస్టేక్ చేయకూడదని జాగ్రత్తగా చెప్తాను. పాయింట్స్ ఇవ్వాలా, గ్రేడ్స్ ఇవ్వాలా, మార్క్స్ ఇవ్వాలా అని ప్రతి ఒక్కటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. సో మీరు మాత్రం తొందరపాటుతో అప్లికేషన్ చేసుకోకండి. సో ఇది ఫ్రెండ్స్ నేను సర్కిల్ వైజ్ వేకెన్సీస్ గురించి. సో ఇంకా అప్డేట్ వస్తూ ఉంటే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఇలాంటి జీడిఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ గురించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అప్డేట్ ఆన్లో పెట్టుకోండి. సో నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఏంటంటే మన ఛానల్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండండి.